ప్రపంచవ్యాప్తముగా ఉన్న సకల జనులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా శారీరకంగాను ఆత్మీయంగాను అభివృద్ధి నొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక చక్కని సమయమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన జ్ఞానమును విని ఆయన యొక్క సంగతులను నేర్చుకోవటానికి తండ్రి చూపినటువంటి ప్రేమను బట్టి ఆయనకు ముందుగా స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా దేవుని మహాజ్ఞానమును విని దాని ప్రకారము నడుచుకొనుటకు సిద్ధపడి ఉండాలని నేను ముందుగా మీకు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథపు నిధిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కష్టపడనదే ప్రయోజనం దొరకదు. ఒకరు కష్టపడితే మరొకరు సుఖిస్తారు. ఒకరి కష్టం యొక్క ఫలితమే మరొకరికి సుఖంగా పరిణమిస్తుంది. ఒకరు ప్రయోజనాన్ని పొందుతున్నారంటే దాని వెనక ఎవరి కష్టం లేదని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఉచితంగానైనా లేక కాస్త ధనాన్ని చెల్లించైనా ప్రయోజనాన్ని పొందుతున్నాము అంటే దాని వెనక ఒకరి కష్టం ఉంది, కొంతమంది కష్టం ఉంది. ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా మీరు ఉదాహరణకు తీసుకోగలిగితే ప్రతి దానిలోనూ ఒకరి కష్టం లేక కొందరి కష్టం ఇమిడి ఉంటుంది. దాని వలన మిగిలిన వారు ఫలితాన్ని పొందుతారు, ప్రయోజనాన్ని పొందుతారు. ఇటువంటి పరిస్థితులలో ఎవరైతే ప్రయోజనాన్ని పొందుతున్నారో వారు కష్టించిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే అది అవివేకం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. కృతజ్ఞత కలిగి జీవించాలి, అలాగే వారిని సన్మానించాలి. ప్రియులారా, ఈ భూమి మీద మన జీవిత కాలంలో ఎన్నో సందర్భాలు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. తల్లి కష్టపడితే కుటుంబంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది. తండ్రి కష్టపడితే కుటుంబ పోషణ జరుగుతుంది. ప్రయోజనమును పొందుతున్నటువంటి కుటుంబం ఆ ఇరువురి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, వారిని సన్మానిస్తూ ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వాలు వీరు కూడా ఎంతో కష్టిస్తే వారి కష్ట ఫలాన్ని మనం ప్రయోజనంగా పొందుతూ ఉంటాం. కనుక వారి పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, వారిని కూడా మనం సన్మానిస్తూ ఉండాలి. వీరందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ పాఠ్యాంశంలో నేను తెలియజేయబోతున్నటువంటి అద్భుతమైనటువంటి అంశం దేవుడు, పరలోకమందున్న తండ్రి. ఆయన కష్టఫలాన్ని కూడా ఈరోజు ప్రపంచం అనుభవిస్తోంది. కానీ ఆయన కష్టాన్ని ఈ ప్రపంచం గుర్తు చేసుకుంటోందా? ఆయన ఎడల కృతజ్ఞులై బ్రతుకుచున్నారా? ఆయనను సన్మానిస్తున్నారా? ప్రతిరోజు మనం ఎన్నిటినో దేవుని వలన అనుభవిస్తున్నాం, కానీ ఇది దేవుని వలన మనకు దొరికినదని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఇది దేవుని కష్టము వలన నాకు అనుగ్రహింపబడినది అనే జ్ఞానమును కలిగి లేకపోతున్నాం. దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అనే స్వభావం మనలో ఉండటం లేదు. దేవునిని సన్మానించాలి అనే ఆలోచన మనలో కలగటం లేదు. కారణం ఇదిగో ఈరోజు మీరు వినబోతున్నటువంటి ఈ పాఠ్యాంశం మానవ సమాజానికి తెలియకపోవడం. ఎవరికి ఏది ఉచితంగా వస్తుంది? ఎవరైనా కష్టపడితేనే మరొకరు దాని ప్రయోజనాన్ని పొందగలరు. ఎవరైనా కష్టపడితేనే దాని సుఖాన్ని మరొకరు అనుభవించగలరు. ఎవరికి కూడా ఏ విషయము ఉచితంగా ఎవరి కష్టం లేకుండా దొరకదు. మీకు మీరు ప్రయోజనాన్ని పొందాలన్నా లేక ఇతరుల వలన మీరు ప్రయోజనాన్ని పొందాలన్నా కష్టం తప్పనిసరి. ఆ ప్రయోజనం వెనుక ఏముండాలి? కష్టం ఉండాలి. ఒకరు కష్టిస్తే ఆ తరువాత దాని యొక్క ఫలితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా
ఈ విధంగా ఇలా బ్రతికి ఉన్నామంటే మన బ్రతుకు వెనుక దేవుని కష్టం దాగి ఉంది. పరమతండ్రి అయిన దేవుని కష్టం దాగి ఉంది. ఆ కష్టమును, ఆ శ్రమను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాటు పడకపోతే, ఆయన శ్రమించకపోతే, ఆయన పని చేయకపోతే ఈరోజు మనకు ఎంత సుఖవంతమైనటువంటి జీవితం దక్కకపోవును. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ విషయమై దేవుడు జ్ఞానమును నేర్పించాలనుకుంటున్నాడు. ఈ విషయమైనటువంటి సంగతి ప్రతి మనిషి ఆలోచించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కష్టము వలన ఈరోజు ప్రపంచ మానవాళి సుఖమును అనుభవించగలుగుతోంది, ప్రయోజనమును పొందగలుగుతోంది. భూమి మీద ఒక తల్లి కష్టం, ఒక తండ్రి కష్టం, కుటుంబంలో ఎవరైనా ఇంకా కష్టపడితే వారి కష్టం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వారు చేస్తున్నటువంటి పని, వారు పడుతున్నటువంటి కష్టం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రభుత్వాలు వారు చేస్తున్నటువంటి పనులు, వారు మనకిస్తున్నటువంటి ఫలితాలు, వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన కష్టం, ఆయన పని, దాని వలన మనం పొందుతున్నటువంటి ప్రయోజనం, దీనిని ఎంతవరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. భూమి మీద మనుషులైతే కష్టపడాలి, శ్రమించాలి, పాటుపడాలి. దేవునికి కూడా కష్టం ఉంటుందా? దేవుడు కూడా కష్టపడతాడా? దేవుడు కూడా పాటుపడతాడా, శ్రమిస్తాడా అని మీరు ఆలోచన చేయగలిగితే 100% దేవుని కష్టం వలననే ఈరోజు మనం ఫలితాన్ని అనుభవించగలుగుతున్నాం. దీని వెనక దేవుని కష్టం లేదని మాత్రం అనుకోకూడదు, అది అవివేకమే. ఏది కూడా ఊరకనే రాదని మనకు ప్రపంచంలో చిన్ననాటి నుండి గ్రహిస్తూనే వచ్చాం కదా, మనకు తెలుసు కదా. ఏది కూడా ఊరకనే రాదు. ఒకరు కష్టపడితే మనం దాని ప్రయోజనాన్ని పొందగలం. ఒకవేళ అది మనకు ఉచితంగా వచ్చిన, ఆ ఉచితంగా వచ్చిన దాని వెనుక ఒకరి కష్టం ఉంది. వారు దయతో, జాలితో, కృపతో, కరుణతో మనకు దానిని ఉచితంగా ఇవ్వడం వలన మనం ఉచితంగా పొందగలమేమో తప్ప, ఉచితంగా వచ్చిన వస్తువు కూడా ఒకరు కష్టపడితేనే వచ్చింది, ఒకరు శ్రమిస్తేనే దక్కింది. ఈరోజు మానవాళి అనుభవిస్తున్నటువంటి దేవుని సృష్టి అంతా కూడా దేవుని కష్టము వలన మానవాళికి అనుగ్రహింపబడింది. మనుషులు దేవుని కష్టము వలన ఫలితమును అనుభవిస్తున్నారు. ప్రియులారా, దేవుని కష్టం ఈ సృష్టిలో లేకపోతే ఇది ఇంత ఉత్పత్తిని మనిషికి ఇస్తుందా? ఇంత గొప్పదైనటువంటి ప్రయోజనాన్ని మనిషికి ఇస్తుందా? అనునిత్యం దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు కష్టపడుతున్నాడు. దేవుని యొక్క శ్రమ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సృష్టి, ఈ ప్రకృతి. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వేల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగంలో జీతంగా తీసుకుంటాడు. అయితే ప్రభుత్వం దగ్గర చాలా ధనం ఉంది కదా, లక్షల కోట్ల రూపాయల ఖజానా ఉంది కదా, అందులో నుండి నాకు కొన్ని వేల రూపాయలు ఇస్తున్నారు, ప్రభుత్వానికి పోయిందే ఉందిలే అని అనుకోవటం తప్పు. వారి దగ్గర ఉన్నటువంటి ఖజానా పెద్దదే కావచ్చు, కానీ అందులో నుండి కొంత మీకు ఇస్తేనే అది మీకు జీతం అవుతుంది. అందులో నుండి వారు కొంత కోల్పోతేనే అది మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రభుత్వం దగ్గర ఖజానా చాలా గొప్పగా ఉంది కదా, అందులో నుండి నాకు కొద్దిగా జీతం ఇచ్చారు, దీనివలన ప్రభుత్వానికి పెద్ద నష్టమేమి లేదులే అని మాత్రం అనుకోకూడదు. మీలాగా ఎందరో, మీలాంటి ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరికీ ప్రభుత్వం తన ఖజానాలో నుండి జీతం ఇవ్వాలి. ఆ ఖజానాలో నుండి బయటకు కొంత సొమ్ము వస్తేనే తప్ప అది మీ ఖాతాలో పడదు. అలాగే ఒక కార్యాలయాన్ని మీరు ఉదాహరణకు తీసుకోండి, ఒక కర్మాగారాన్ని మీరు ఉదాహరణకు తీసుకోండి. అక్కడ మీరు ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నప్పుడు, కార్మికులుగా పనిచేస్తున్నప్పుడు మీకు జీతం రావాలంటే వారి దగ్గర ఉన్నటువంటి మూలధనం నుండి, వారి దగ్గర ఉన్నటువంటి ఖజానా నుండి
మీకు కొంత సొమ్మును మీ ఖాతాలో వారు వేయాలి. అప్పుడు మాత్రమే మీకు జీతం లభిస్తుంది. వారు కొంత కోల్పోతే మీకు కొంత లభిస్తుంది. దానికి ప్రతిఫలంగా మీరు కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, పని చేస్తున్నారు. వారికి లాభం కలగటానికి మీరు పని చేస్తున్నారు. ప్రభుత్వానికి లాభం చేకూర్చడానికి ప్రభుత్వోద్యోగులు పనిచేస్తున్నారు. ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఖజానా గొప్పది కదా, ఖజానా పెద్దది కదా, అందులో నుండి నాకు కొంత జీతం ఇవ్వడం వలన వారు నష్టపోయింది ఏముందిలే అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా వారు కొంత నష్టపోయి మీకు ఇస్తున్నారు. అందులో నుండి కొంత నష్టపోయి మీకు ఇస్తున్నారు. తిరిగి ఆ నష్టాన్ని పూడ్చడానికి మీరు పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. దీనివలన ఇరువురి మధ్య చక్కని సంబంధం నెలకొంది. అప్పుడప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి రక్తదానం చేస్తూ ఉంటారు, రక్తాన్ని ఇస్తూ ఉంటారు. ఏ గ్రూపు వారికి ఆ గ్రూపు రక్తం అవసరమైనప్పుడు తప్పనిసరిగా పరిస్థితులలో ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైతే రక్తదాతలు ఉన్నారో వారు తమలో ఉన్నటువంటి రక్తాన్ని బాటిల్లోనికి ఎక్కించి ఆ తర్వాత అవసరమైనటువంటి వ్యక్తికి వెంటనే సరఫరా చేస్తూ ఉంటారు. రక్తమును పొందినటువంటి వ్యక్తి, గ్రహీత, ఎవరైతే రక్తమును తీసుకున్నారో వారు రక్తం ఇచ్చిన వారిని చూచి, మీ దగ్గర చాలా రక్తం ఉందేమో అందుకే నాకు ఇచ్చారు, దీనివలన మీరు నష్టపోయిందేమీ లేదులే అనడానికి వీలు లేదండి. వారిలో నుండి కొంత రక్తం మీలోనికి ఎక్కించబడింది కనుక మీరు బ్రతికారు. వారు కొంత రక్తాన్ని మీ నిమిత్తమై కోల్పోయారు. తర్వాత మరలా వారిలో రక్తం పుడుతుంది, అది తరువాత విషయం. అయితే మీలోనికి రక్తం ఎక్కించడానికి వారు కొంత రక్తాన్ని కోల్పోయారు కదా, ఇది నిజం. దేవుని సృష్టిని కూడా మనం ఆలోచన చేస్తే, దేవుని కార్యక్రమాలను కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు పనిచేసి ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవునికి కృతజ్ఞతతో బ్రతకవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కష్టములో నుండే మనం ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాము, లాభాన్ని పొందుతున్నాము. ఈ ప్రకృతిలో మనము దేవుని వలన పొందినటువంటి దేనినైనా సరే పూర్తిగా ఈ జీవితాన్నే దేవుని వలన మనం పొందుతున్నాం. ప్రియులారా, ఈ విషయంలో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఒక ఉద్యోగస్తుడు తన యజమానికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు, ఎందుకంటే జీతం ఇస్తున్నారు కనుక. కొంత కోల్పోయి జీతాన్ని మీకు ఇస్తున్నారు కనుక మీరు కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, పని చేస్తున్నారు, తిరిగి చెల్లిస్తున్నారు. పరలోకంలో ఉన్న దేవుడు మనము పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు ఈ బ్రతుకు కాలంలో మనకు ఈ ప్రకృతి వలన సహాయం చేస్తున్నాడు, సృష్టిలో సహాయం చేస్తున్నాడు, మన జీవితానికి సహాయం చేస్తున్నాడు. దేవునికి మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? దేవునికి మనం ఎంతవరకు తిరిగి ఆయన కోరుకున్నట్టుగా చెల్లిస్తున్నాం? దేవునికి ఎంతవరకు మనం విధేయత కలిగి ఉంటున్నాం? దేవుని కొరకు మనం ఎంతవరకు బ్రతకగలుగుతున్నాం? ఒక్కసారి న్యాయయుక్తంగా ఈ ప్రశ్నను వేసుకొని మనలను మనమే పరీక్షించుకోవాలి. ఏది ఉచితంగా వస్తుంది? ఏది ఉచితంగా రాదు. ప్రతిదాని వెనక ఒకరి కష్టం ఉంది. సూర్యశక్తి మనకు ఉచితంగా అనుగ్రహింపబడుతున్నది అంటే దాని వెనక దేవుని కష్టం ఉంది. దేవుని కృప వలన అది మనకు ఉచితంగా అనుగ్రహింపబడవచ్చు, కానీ ఉచితంగా అనుగ్రహింపబడినంత మాత్రాన దాని వెనక ఎవరి కష్టం లేదనుకోకండి. ఎవరికీ కృతజ్ఞత కలిగి ఉండనక్కరలేదని మాత్రం మీరు ఎప్పటికీ అనుకోకండి. ఒక వర్షం వలన మనం ఫలం అనుభవించిన, ఒక భూమి వలన మనం ఫలం అనుభవించిన, గాలి వలన మనం ఫలం అనుభవించిన, ప్రకృతిలో ఈ దేని వలనైనా మనం ఫలం అనుభవిస్తున్నప్పుడు వెంటనే జ్ఞాపకాలలోనికి తెచ్చుకోవాలి, దీని వెనక ఎవరి కష్టం ఉంది? ఎవరో ఒకరి కష్టం లేకపోతే నాకు ఈ ప్రయోజనం దక్కుతుందా? ఎవరో ఒకరి కష్టం ఉంది. ఎవరి కష్టం ఉంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని కష్టము ఈ సృష్టి వెనక ఉన్నది, ఈ ప్రకృతి వెనక దేవుని కష్టం ఉన్నది. మరి దేవుని కష్టమునకు తగినట్టుగా నేను కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నానా? ఆయన కోరుకున్నట్టుగా నా జీవితాన్ని ఆయన కొరకు నేను మలచుకుంటున్నానా? ఈ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన అనేక మందిని స్వస్థపరిచారు, బాగు చేశారు. ఊరకనే బాగు చేశారనుకుంటున్నారా?
ఏ కష్టం లేకుండా ఆయన ఊరకనే స్వస్థపరిచారనుకుంటున్నారా? ఆయన మాట పలికినంత మాత్రాన, ఆయన ముట్టుకున్నంత మాత్రాన, ఆయన స్వస్థతను ఏ విధముగానైనను జరిగించినంత మాత్రాన ఏ కష్టము ఆయనలో నుండి వెళ్ళలేదనుకుంటున్నారా? ఊరకనే ఎదుటివారు ఫలితాన్ని పొందారనుకుంటున్నారా? పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఒకడు చూపును పొందాడు. పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒకడు కాళ్ళు కలిగి నడవడం ప్రారంభించాడు. రక్తస్రావము కలిగినటువంటి వారి యొక్క ఆ రక్తస్రావం ఆగిపోయింది. ఎందరో వైద్యులు చుట్టూ తిరిగిన ఫలితం లేనప్పుడు ఈయన స్వస్థపరిచారు. చివరకు పక్షవాయువు కలిగిన వారు ఆయన చేత బాగు చేయబడ్డారు. ఇక జీవితంలో పైకి లేచి నడవలేడు అనుకున్నటువంటి పరిస్థితులలో అలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచారు. చనిపోయిన వారిని సైతము చివరకు చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి లేపారు. ప్రియులారా, ఇన్ని అద్భుతములు, స్వస్థతలు, సూచక క్రియలు ఎవరి కష్టం లేకుండానే జరిగాయంటారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రకృతిలో మన జీవనంలో ఒక పూట గడవాలంటేనే ఒకరు కష్టపడాలి. ఒక పూట మనం గడుపుకోవాలంటే మనం కష్టపడాలి. ఎవరో ఒకరి కష్టం అందులో ఉండాలి. తండ్రి కష్టమైనా, తల్లి కష్టమైనా, లేక కుటుంబంలో మరొకరి కష్టమైనా ఉంటే తప్ప ఒక కుటుంబం గడవదే, ఒక పూట కూడా గడవదే. అలాంటప్పుడు ఒక స్వస్థత జరగాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ కష్టము లేకుండా వారికి స్వస్థతను జరిగిస్తాడా? జరిగించగలడా? అసలు ధర్మం ఒప్పుకుంటుందా? పరలోకమందున్న దేవుడే మానవాళికి సృష్టిని తన కష్టము చేత ఇచ్చినప్పుడు ఈయన అనగా దేవుని కుమారుడైన యేసు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు స్వస్థత ఎలా ఇస్తాడు? ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాయి, మన మనోనేత్రమును వెలిగింపజేస్తున్నాయి. ప్రియులారా, ఆ మాటలను మనం ఆలోచన చేద్దాం. ఒకానొక సందర్భంలో వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి వాక్యం ఇప్పుడు మీరు చూడాలి. పరిశుద్ధ గ్రంథమును తెరచి లోకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనం. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను. వ్రాయబడిన మాటలను చక్కగా ఆలోచన చేయాలి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక అనేకులు ఆయనను ముట్టవలెనని ప్రయత్నం చేస్తున్నారు. ఏ కష్టం లేకుండా స్వస్థత జరుగుతుందా? ఇప్పుడు ఆలోచన చేయండి. ఏ కష్టం లేకుండా స్వస్థత జరుగుతుందా? కేవలం ఆయనను ముట్టుకుని వెళ్ళిపోతే స్వస్థత జరుగుతుందా? ప్రభావము ఆయనలో నుండి బయలువెడలాలి. ఎవరినైతే ఆయన స్వస్థపరచాలనుకుంటున్నాడో వారి దగ్గరకు ఈయనలో నుండి ప్రభావం వెళ్ళాలి. కార్యక్రమం జరుగుతోంది, ఒక కష్టం అక్కడ కనిపిస్తోంది. ప్రభావం వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా? శక్తి వెళ్ళిపోయినట్టే. ప్రభావం మనలో నుండి వెళ్ళిపోతే శక్తి వెళ్ళిపోయినట్టే. ఒక రక్తాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు రక్తం ఇచ్చిన తర్వాత నీరసంగా కనిపిస్తాడు. ఎందుకని? రక్తం కొంత ఆయనలో నుండి బయటకు వెళ్ళింది. ఆయనలో ఉండవలసినటువంటి రక్తం, ఆమెలో ఉండవలసినటువంటి రక్తం కొంత బయటకు వెళ్ళిపోయింది. రక్తదానం చేశాడు కనుక నీరసంగా కనిపిస్తున్నాడు. తర్వాత మరలా రికవరీ పొందిన తరువాత అతడు మరలా మామూలు మనిషి అవుతాడు. రికవరీ పొందనంత వరకు ఈ లోపు మధ్యకాలంలో నీరసంగా కనిపిస్తాడు, బలహీనంగా కనిపిస్తాడు. అంటే ఏమైంది? కొంత రక్తం బయటకు వెళ్ళింది. యేసు ప్రభువు అనేకులను స్వస్థపరుస్తున్నారు. ఆయనను ముట్టిన వారందరినీ స్వస్థపరిచేస్తున్నారు. ఆయన ముట్టిన వారందరినీ ఆయన ఏ విధంగా స్వస్థపరుస్తున్నారంటే ఆయనలో నుండి ప్రభావము బయటకు వచ్చింది, బయటకు వెళుతోంది. ఎవరైతే ఆయనను ముట్టారో, ఎవరినైతే ఈయన స్వస్థపరచాలనుకుంటున్నారో వారిలోనికి ఈయనలో నుండి ప్రభావం వెళుతోంది, శక్తి వెళుతోంది.
యేసు ప్రభువులో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభు ఏమైపోతారు? బలహీనులుగా మారుతారు, బలహీనులైపోతారు. మరలా ఆయన తిరిగి శక్తిని పొందాలి, రికవరీ అవ్వాలి. ఒక కర్మాగారం దగ్గర నుండి మనం అదే పనిగా జీతాన్ని తీసుకుంటూ కర్మాగారానికి మనం పని చేయటం లేదనుకోండి, కర్మాగారం ఏమైపోతుంది? కొంతకాలానికి మూసేసేస్తారు, మూసేయాలి. కర్మాగారం దగ్గర నుండి మీరు జీతం తీసుకుంటున్నారంటే కర్మాగారానికి మీరు సేవ చేయాలి, పని చేయాలి. అప్పుడే ఇరువురి మధ్య సంబంధం బాగుంటుంది. ప్రభుత్వం దగ్గర నుండి మీరు జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి మీరు పని చేయటం లేదనుకోండి, కొన్నాళ్ళకు ప్రభుత్వం ఏమవుతుంది? దివాలా తీసేస్తుంది. కనుక ప్రభుత్వం దగ్గర నుండి మీరు జీతం తీసుకుంటున్నారంటే ప్రభుత్వానికి తగిన సకాలంలో మీరు పని చేయాలి. రక్తదానం చేసినటువంటి వ్యక్తి తిరిగి మంచి ఆహారాన్ని తీసుకోవాలి, తిరిగి మంచి వ్యాయామం చేయాలి, మరలా రక్తాన్ని వృద్ధి చేసుకోవాలి. లేదంటే మరలా ఇతనికి రక్తం ఎక్కించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఇతనికి మరలా రక్తం ఎక్కించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, యేసు ప్రభువులో నుండి ప్రభావము వెళ్ళి అందరినీ స్వస్థపరచుచున్నది, ఆయనను ముట్టిన వారిని అందరినీ స్వస్థపరచుచున్నది. ప్రభావం ఆయనలో నుండి బయటకు వెళుతుందంటే ఆయనలో శక్తి తగ్గుతుంది, ఆయన కష్టపడుతున్నాడు, ఆయన నీరసించిపోతున్నాడు, మరలా తిరిగి బలాన్ని పొందుతున్నాడు. అది శారీరక సంబంధమైనటువంటి బలమును గూర్చి మాత్రమే నేను చెప్పటం లేదు, ఆత్మీయంగా కూడా దేవుడు అనుగ్రహించే శక్తిని బట్టి ఆయన మరలా బలమును పొందాలి, బలమును పొందాలి. ప్రియులారా, ఈ విషయాన్ని మరో చోట మరలా మనం చూడగలిగితే ఇంకనూ అద్భుతమైనటువంటి సంగతులు మనకు తెలుస్తాయి. దేవుడు ఈ ప్రకృతిని ఊరకనే మనుషులకు ఇచ్చాడా? ఉచితంగా ఇచ్చినంత మాత్రాన దేవుని యొక్క కష్టం అందులో లేదా? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఆయనలో నుండి ప్రభావం బయటకు వస్తోంది, అందువలననే అది మానవ జాతికి జీవముగా పరిణమిస్తోంది. తిరిగి మానవులు ఆయన కృతజ్ఞులుగా బ్రతుకుతున్నారా? యేసుక్రీస్తు ప్రభువు చేసిన స్వస్థతలను మనం ఉదాహరణగా తీసుకోగలిగితే ప్రతి స్వస్థత వెనుక ఆయనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది, ఆయనలో నుండి శక్తి బయటకు వెళ్ళింది. మరో సందర్భంలో ఒక చక్కని ఉదాహరణ, విపులంగా వ్రాయబడినటువంటి ఉదాహరణ మనం చూద్దాం. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ విషయంలో జరిగిన స్వస్థత, దాని వెనుక వ్రాయబడినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. జరిగిన ఈ అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనోనేత్రములు తెరిచి మీరు ఆలోచన చేయగలిగితే, 12 ఏండ్ల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ మనకు అక్కడ కనిపిస్తోంది. ఆమె ఎవరి చేతను స్వస్థత పొందనిదై, అంటే ఎవ్వరూ కూడా ఆమెను బాగు చేయలేకపోతున్నారు. ఆమె రక్తమును ప్రతిదినము కోల్పోతూ వస్తోంది, బలహీనురాలైపోతుంది, మరణానికి చేరువైపోతుంది. రక్తస్రావము కలిగినటువంటి ఆ స్త్రీ ఆ వ్యాధితో, ఆ బాధతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమెలో రక్తధార కట్టింది, ఆమె బాగుపడింది. యేసు వెంటనే అడుగుతున్నారు, నన్ను ముట్టినది ఎవరు? ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి బయలువెడలినది. నా వలన ఏమీ జరగకపోతే నేను అడిగి ఉండేవాడను కాను. ఇదంతా దానంతట అదే జరిగిపోయే కార్యక్రమం అయితే నేను అడిగి ఉండేవాడను కాదు. కానీ ప్రభావం నాలో నుండి బయటకు వెళ్ళింది,
ఎవరు నన్ను ముట్టారు? తాను మరుగై ఉండటం కష్టమని భావించినటువంటి ఆమె, అంటే ఆమె మరుగుగానే వెళ్ళిపోదాం అనుకుంది, ఎవరికి ఈ విషయం చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకుంది. కానీ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి, జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలి. ఈ సంఘటన ద్వారా భావితరాలకు కూడా ఒక విషయం స్పష్టంగా తెలియాలి. అందుకే యేసుప్రభు మరుగుగా ఉన్నటువంటి ఆమెను మాట్లాడమంటున్నారు. అమ్మ, నువ్వు మాట్లాడితే తప్ప ఈ గ్రుడ్డి సమాజానికి జ్ఞాననేత్రం వెలగదు. ఊరకనే దొరికేస్తున్నాయి అనుకుంటున్నారండి. ఎవరి కష్టం దాని వెనక లేదనుకుంటున్నారు ఈ జనులు. కనుక వీరికి నీవు ఈ సంఘటన ద్వారా సాక్ష్యం చెప్పాలి అని యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నారు, తెలియజేస్తున్నారు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభువులో నుండి ప్రభావము బయలువెడలినది, అందువలన ఆమె స్వస్థత పొందినది. అప్పుడు ఆమె బయటకు వచ్చి చెబుతుంది, నేనే ఆయన వస్త్రపు చెంగును ముట్టినది, నేను ఇప్పుడు స్వస్థపరచబడ్డాను అని చెబుతుంది. అప్పుడు ఈయన ఏమంటున్నారు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. అంటే నా వస్త్రపు చెంగు ముట్టుకొని ప్రభావము నాలో నుండి తీసుకొని స్వస్థత పొందగలనన్నటువంటి విశ్వాసం నీలో ఉంది, చూసావా? ఈ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. సమాధానము గలదానవై పొమ్ము. స్వస్థత దొరికేసిందిగా, ఇక సమాధానం ఎందుకు? సమాధానం కావాలి. ఇక్కడే మానవ జాతి తప్పటడుగు వేస్తోంది. స్వస్థత పొందుతున్నారు, సమాధానాన్ని కలిగి ఉంటున్నారా? దేవుని వలన ఈ ప్రకృతిని అనుభవిస్తున్నారు, సమాధానమును కలిగి ఉంటున్నారా? సమాధానం అంటే ఏంటంటే అంటారు, సమాధానం అంటే ఇదిగో ఇప్పుడు నేను చెబుతున్నటువంటి పాఠం సమాధానం. దేవునికి నీవు కృతజ్ఞత కలిగిన బ్రతుకును కలిగి ఉండాలి. ఈ సమాజంలో ఎవరి కష్టమునైనా నీవు అనుభవిస్తున్నప్పుడు వారికి మరలా నీవు కృతజ్ఞుడుగా ఉంటున్నావు, కృతజ్ఞురాలుగా ఉంటున్నావు. మరి దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నావా? అదే సమాధానం అంటే. కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను, సమాధానము గలదాన వైపము. ఈ సమాధానాన్ని గ్రహించి వెళ్ళు. నాలో నుండి ప్రభావము వచ్చి నిన్ను స్వస్థపరిచింది. నేను కష్టపడ్డాను గనక, నేను మీ నిమిత్తము బాధపడుతున్నాను గనక మీరు సుఖంగా ఉండగలుగుతున్నారు, స్వస్థత పొందగలుగుతున్నారు, ఆరోగ్యవంతులు కాగలుగుతున్నారు. ఈ సమాధానాన్ని గ్రహించి నువ్వు వెళ్ళాలి. ఈ సమాధానాన్ని గ్రహిస్తే నువ్వు వెళ్ళాలి. సమాధానము కలదానమైపోము. ఎంతమందికి ఉంది ఈరోజు ఈ సమాధానం? మానవ సమాజంలో ఎంతమందికి ఉంది ఈరోజు ఈ సమాధానం? ఈ సమాధానం లేకే మనుషులు చెల్లాచెదురైపోయారు, దేవునికి కాకుండా పోయారు, కృతజ్ఞులుగా బ్రతుకుతున్నారు. దేవుడిచ్చినటువంటి ప్రకృతిని అనుభవిస్తూ కనీసం దేవునికి మాటతో కూడా కృతజ్ఞత చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు మానవ సమాజంలో ఉంది. అలాగని దేవుని కష్టం ఇందులో లేదా? దేవుని కష్టం ఇందులో లేదా? యేసుక్రీస్తు ప్రభువు జరిగించినటువంటి స్వస్థతలు అన్నింటి వెనుక ఆయనలో నుండి ప్రభావం వెళితే తప్ప ఆ స్వస్థత జరగలేదు. యేసు నామమున స్వస్థత జరిగినా సరే ఆయనలో నుండి ప్రభావం వస్తుంది, అప్పుడు మాత్రమే స్వస్థత జరుగుతుంది. స్వస్థత అంటే ఏమనుకుంటున్నారు? అంత సులభంగా జరిగిపోయే కార్యక్రమమా? అంత సులభమా? యేసుక్రీస్తు ప్రభు వారే అడుగుతున్నారు కదా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? ఏ వైద్యునికైనా అది సులభమా? చెప్పడం సులభమా? అలాగే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? శరీర సంబంధమైన స్వస్థతను ఇచ్చేటప్పుడు ఆయనలో నుండి ప్రభావం వచ్చి మనలను బాగు చేస్తోంది. మన పాపములను కడిగివేయటానికి కూడా ఆయనలో నుండి ప్రభావం వచ్చి మనలను శుద్ధి చేస్తోంది. ప్రియులారా, ఏ కష్టము ఎవరు అనుభవించకుండా మరొకరు ప్రతిఫలాన్ని పొందలేరు, ప్రయోజనాన్ని పొందలేరు. గుర్తుంచుకోండి. మనకు వచ్చినటువంటి రోగం అది నయమవ్వాలంటే, స్వస్థపరచబడాలంటే ఆయనలో నుండి ప్రభావం రావాలి, శక్తి రావాలి మనలోనికి. అప్పుడు మనం స్వస్థపరచబడుతున్నాం. మనము చేసినటువంటి పాపమునకు మనము దానికి శిక్షణ అనుభవించటం లేదు, ప్రతిఫలాన్ని మనం పొందటం లేదు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శ్రమ అనుభవించారు, శిక్షణ అనుభవించారు.
అందుకు మనం పవిత్రులం కాగలుగుతున్నాము. యేసు రక్తము చేత మనం పరిశుద్ధులం కాగలుగుతున్నాము. మనం చేసిన పాపములకు మనము శిక్షను అనుభవించగలిగితే అది ఎన్ని తరాలు, అది ఎన్ని యుగాలు, మనం అసలు ఆ శిక్షను అనుభవించగలమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శ్రమ అనుభవించారు. అది ఊరకనే జరిగినది కాదు. నేను బాప్తిస్మం తీసుకున్నానండి, నా పాపములన్నీ కడిగివేయబడ్డాయండి, నేను చాలా సుఖవంతంగా జీవిస్తున్నానండి అని మీరు చాలా తేలికగా దాన్ని తీసుకోవటానికి వీలు లేదు. మీ ప్రభువు మీ కొరకు రక్తం కార్చాడు. మీ ప్రభువు మీ కొరకు తన శరీరాన్ని నలుగుగొట్టుకున్నాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తము ఆయన నలిగిపోయాడు కదా. మీరు చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తము ఆయన వేదన అనుభవించాడు కదా. ఈ విషయమై ఎప్పుడైనా ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి జ్ఞాపకం మీకు వచ్చిందా? సర్వమానవాళిని దేవుడు ఈ ప్రశ్నలతో తీర్పు దినమున నిలబెడతాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏది ఉచితం? ఉచితంగా మనకు అనుగ్రహింపబడిందంటే అది ఆయన కృప. కానీ ఆయన కష్టం మాత్రం అందులో ఉంది. ఒకనాడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీకి ఈయన స్వస్థత ఇచ్చారు. అది ఉచితంగా ఇచ్చారు. ఆమె యొద్ద ఎటువంటి పైకము తీసుకోనలేదు. ఇది ఈయన కృప. కానీ ఈయనలో నుండి ప్రభావం వెళ్ళలేదా? ఆయనలో నుండి శక్తి వెళ్ళలేదా? వెళ్ళింది. కనుక ఆమె కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రభువును అనేకులకు తెలియజేస్తూ తన జీవిత కాలంలో తాను కూడా ప్రభువు కొరకు కష్టపడుతూ దేవుని చిత్తమును ఆమె పరిపూర్ణం చేసుకోవాలి. వ్రాయబడిన మరొక అద్భుతమైనటువంటి మాట ఇప్పుడు మనం చూద్దాం. దేవుని కుమారుడైన యేసు భూమి మీద ఎందుకు శ్రమ అనుభవించాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందరికో తెలియనటువంటి ప్రశ్న అండి ఇది. ఈ ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. ప్రియులరా, ఆయన కష్టపడకపోతే, ఆయన సిలువ వేయబడకపోతే, ఆయన మరణించకపోతే అసలు నీకు క్షమాపణ లేదు. నీ పాపములను క్షమించటానికి ఆయన ఎంతో వేదన అనుభవించాడు, కష్టపడ్డాడు, శ్రమ అనుభవించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమములు, మన దోషములు, దీనిని బట్టి ఆయన శిక్షను అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, బాధ అనుభవించాడు, నలుగుగొట్టబడ్డాడు. ఊరకనే మనకు స్వస్థత దొరికిందని మీరు అనుకోకండి. ఊరకనే మనకు రక్షణ లభించిందని మీరు పొరపాటు పడకండి. దీని వెనక యేసుప్రభు యొక్క కష్టం ఉంది. దీని వెనక యేసుప్రభు యొక్క వేదన ఉంది, శ్రమ ఉంది. ఆయన నలుగుగొట్టబడ్డాడు. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనలను దేవునితో సమాధానపరచాలంటే శిక్షను ఆయన అనుభవించాడు. ఇతడు పాపం చేశాడా, ఈమె పాపం చేసిందా? అయితే ప్రభువా, తండ్రి, ఆ శిక్షను నా మీద పడవేయి, వారిని నీవు సమాధానపరుచుకో, నా వలన, నా ద్వారా, నా నామమును బట్టి సమాధానపరుచుకో. వారు చేసిన పాపమునకు శిక్షను వారు అనుభవించాలంటావా? ఇదిగో వారి నిమిత్తము నేను శిక్ష అనుభవిస్తున్నాను, వారిని నీవు స్వీకరించు అని మన నిమిత్తం ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవునికి ఎంత దయగల ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అంగీకరింపబడుటను బట్టి ఈరోజు మనము దేవునితో సమాధాన పడగలుగుతున్నామంటే మనం ప్రభువుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభువుని ఎందుకు ధరించుకుని జీవించాలి? ప్రభువుని ఎందుకు ఈ లోకానికి ప్రకటించాలి? ప్రభు అంటే మనకు ఎందుకు ఉండాలి అంత ప్రేమ? మన పాపములను ఆయన క్షమించాడు గనక. మాటతో క్షమించలేదు, ఏమీ చేయకుండా కేవలం నోటి మాటతో క్షమించలేదు. కష్టపడ్డాడు, వేదన అనుభవించాడు, రక్తం కార్చాడు. ఆయన శరీరం నలుగుగొట్టబడిన ఒక ముద్దలా మారిపోయింది. ఎవరి కొరకు? ఆయన చేసిన పాపం కొరకు కాదే, మనం చేసినటువంటి పాపముల కొరకు. ప్రియులారా, దీని వెనుక ఇంత చరిత్ర ఉంది.
మన పాపములను ఆయన క్షమించటం వెనుక ఇంత చరిత్ర ఉంది. ఈ చరిత్ర తెలిస్తే పాపం చేయటానికి ఏమాత్రం మీరు సాహసించరు. నేను పాపం చేస్తే ఆయన మీద దెబ్బ పడుతుంది, నేను పాపం చేస్తే ఆయన నా నిమిత్తము శిక్ష అనుభవిస్తున్నాడు, సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడుతుంది. ఈ విషయంలో నేను పాపం చేయకూడదు, ఆయన మీద శిక్ష పడేలా చేయకూడదు అనేటువంటి జ్ఞానం మనలో ఉండాలండి. అందుకే మారు మనస్సు నొందిన తర్వాత మరలా బాహాటముగా ఆయనను సిలువ వేయొద్దు అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది. మారు మనసు నొందకముందైతే జనులకు తెలియక పాపం చేస్తున్నారు, దోషములు చేస్తున్నారు, అతిక్రమము చేస్తున్నారు. వారందరి నిమిత్తం ప్రభువు వేదన అనుభవించాడు. అయితే మారు మనస్సు నొందామని చెప్పుకుంటూ, బాప్తిస్మం పొందామని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలముగా బ్రతుకుచున్నామని చెప్పుకుంటూ ఇంకనూ పాపం చేస్తే ఈ పాపమునకు మరలా ఆయన శిక్ష అనుభవించడానికి అవకాశం ఉందా? ప్రియులారా, కనుక ఆలోచన చేయండి. దేవుని కొరకు నిబద్ధత కలిగిన బ్రతుకును కలిగి ఉండండి. ప్రభువు మీ నిమిత్తం శ్రమపడ్డాడు, ప్రభువు మీ నిమిత్తము వేదన అనుభవించాడు. ఊరకనే కలిగిన రక్షణ కాదు ఇది, యేసు రక్తము వలన కలిగిన రక్షణ ఇది. ఈరోజు నేను మీరు రక్షింపబడ్డామంటే యేసు రక్తము ఈ రక్షణకు ప్రధానమైన కారణము. రక్తం కారింది, అయితే ఆయన మనకు ఉచితంగా ఇచ్చాడు కనుక విలువ తెలియటం లేదు మనకి. మన దగ్గర కోట్లాది రూపాయలు ఆయన తీసుకోలేదు, ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ప్రేమ, మన ఎడల ఆయన ఎంతో విలువైనటువంటి ప్రేమను చూపించాడు, అపారమైనటువంటి ప్రేమను చూపించాడు, హద్దులు లేనటువంటి ప్రేమను చూపించాడు కనుక ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఉచితంగా అనుగ్రహింపబడిన ఎంత విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమును మనం హేళన చేయకూడదు. ఆ విలువను గ్రహించి ఆయన కొరకు మనం బ్రతకాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక స్వస్థత, భూమి మీద శరీరానికి స్వస్థత ఇవ్వాలనుకున్నప్పుడే ఆయనలో నుండి ప్రభావం బయలు వెడలుతున్నప్పుడు, ఆత్మకు రక్షణ ఇవ్వాలి అన్నప్పుడు ఆయనలో నుండి ఇంకెంత శక్తి మన కొరకు వినియోగింపబడాలి మీరు ఆలోచన చేయండి. ఇంకెంత శక్తి. ప్రియులారా, ఆయన మన కొరకు తన శక్తిని అంతటిని ధారపోశాడు, తన జీవితాన్ని ఫనంగా ఇచ్చేశాడు. పరిశుద్ధుడై, పాపము లేనివాడై, నిష్కలంకుడై తన జీవితం అంతా మన కొరకు అర్పణగా ఇచ్చాడు కనుక మనము తండ్రితో సమాధానపరచబడే అవకాశం నేడు మనం కలిగి ఉన్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి కృతజ్ఞత చూపిస్తూ, మనము దేవుని చిత్తమును నెరవేర్చుచు యేసుక్రీస్తు ప్రభువును ధరించుకొని జీవిస్తూ మన బ్రతుకు కాలాన్ని ముగించుకోవాలి. ఇక మిగిలిన బ్రతుకు కాలాన్ని ఈ విధంగా మనం ముగించుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు తాను యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకున్న తర్వాత, ఈ విషయాలన్నీ గ్రహించిన తర్వాత, సమాధానమును పొందిన తర్వాత ఆయన బ్రతుకును ఏ విధంగా మార్చుకున్నారో తెలుసా? ప్రతిరోజు దేవుని కోసం కష్టపడాలి, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళాలి, నాలో నుండి శక్తి బయటకు వెళ్ళాలి. ఆయనలో నుండి ప్రభావం వచ్చి నన్ను బాగు చేసినప్పుడు నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ ప్రభావం అనేకులను నూతనపరచాలి అని ఆయన ఒక తీర్మానం చేసుకున్నారు అపొస్తలుడైన పౌలు గారు. ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి చక్కని అద్భుతమైన మాట ఇప్పుడు మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం నుంచి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం నుంచి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు కొరకు తన జీవితమును అంకితం చేసుకున్న తరువాత ఆయన జీవితం ఎలా ఉందో చూడండి, ఆయన ప్రవర్తన ఎలా ఉందో చూడండి. ఎవని యొద్దనైనను నేను వెండిని కానీ బంగారమును కానీ ఆశింపలేదు. ఇదిగో మీ అందరి నిమిత్తము, సువార్త ప్రకటన నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అని పౌలు గారు అంటున్నారండి. ఎందుకు కష్టపడుతున్నారు ఆయన? ఆయన చేతుల కష్టార్జితాన్ని సువార్తకు ఎందుకు వినియోగిస్తున్నారు ఆయన? ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి, ఆలోచించండి.
తండ్రి కష్టపడకపోతే నాకు ఈరోజు బ్రతుకున్నా, ప్రభువు కష్టపడకపోతే ఈరోజు నాకు రక్షణ ఉన్నా, పరిశుద్ధాత్మ కష్టపడకపోతే ఈరోజు దేవునితో నేను సహవాసము కలిగి జీవించుదునా? వీరందరి కష్టం ఈరోజు నా బ్రతుకుని ఇలా నిలబెట్టినందుకు నేను ఎంతో కృతజ్ఞత కలిగి నా బ్రతుకును నా సహోదరులను రక్షించడం కోసం నేను అర్పించాలి అని పౌలు గారు నిర్ణయం తీసుకున్నారండి. ఎవని వెండినైనను బంగారమునైనను నేను ఆశించలేదు. నా నిమిత్తము, నాతో కూడా ఉన్నవారి నిమిత్తము ఇదిగో ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. కష్టపడుతున్నారు ఎందుకండి? పౌలు గారు కష్టపడుతున్నారు ఎందుకో తెలుసా? అపోస్తలులు కష్టపడుతున్నారు ఎందుకో తెలుసా? ఒకరు ప్రయోజనాన్ని పొందాలంటే ఒకరు కష్టపడాలి, ఒకరు ఫలితాన్ని పొందాలంటే మరొకరు కష్టపడాలి. ఇది ప్రభువు నేర్పిన పాఠం. ఆయన ఒకరిని స్వస్థపరచాలనుకున్నప్పుడు ఆయనలో నుండి ప్రభావం వెళ్ళింది, ప్రభువు నేర్పిన పాఠం. ఆయన ఒకరికి రక్షణ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనలో నుండి రక్తం గారింది, ఇది ప్రభువు నేర్పిన పాఠం. మరి ఈరోజు నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలనుకున్నప్పుడు నాలో నుండి ప్రభావం వెళ్ళొద్దా? నేను కష్టపడి అనేకులను బ్రతికించొద్దా? ఈ జ్ఞానం మనలో ఉండాలండి. పౌలు గారు అంటున్నారు ఈ నా చేతులు కష్టపడ్డాయి, నేను కష్టపడ్డాను, అనేకులను నేను కాపాడగలుగుతున్నాను, అనేకులను నేను రక్షించగలుగుతున్నాను. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని కష్టము వలన మనం ప్రయోజనాన్ని పొందుతున్నాం. మన కష్టము వలన అనేక మంది సహోదరులు రక్షింపబడాలి. ఏది ఊరకనే రాదు కదా, ఎవరికి ఏది ఊరకనే దక్కదు కదా. ఒకరు కష్టపడితేనే మరొకరు ఫలితం వస్తుంది. మానవాళి రక్షింపబడాలంటే మన కష్టం అందులో ఉండాలండి. ఈ లోకాన్నే రక్షించటానికి దేవుడు కష్టపడినప్పుడు, దేవుని కుమారుడు కష్టపడినప్పుడు, పరిశుద్ధాత్ముడు కష్టపడుతున్నప్పుడు మనం కష్టపడొద్దా? దేవునికి పిల్లలమైన మనం కష్టపడొద్దా? ఆ కష్టంలో మన యొక్క పాలిభాగం కూడా ఉండాలని మనం ఆలోచన చేయాలి కదా. మన వాటా కూడా ఉండాలి కదా. దేవుని కష్టంలో మన వాటా కూడా ఉండాలి కదా. ఆలోచించండి. నేను కూడా కష్టపడాలి. నా చేతుల కష్టం కూడా దేవుని పనిలో ఉండాలి. కొంతమందినైనా రక్షించటానికి నేను కష్టపడాలి. ఎందుకంటే నాలో కృతజ్ఞత కలిగిన స్వభావం ఉండాలి అని మీరు ఆలోచన చేయాలి. మరో సందర్భాన్ని చూడండి. పౌలు గారు అపోస్తలులను గూర్చి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. పౌలు గారితో పాటు అపోస్తలులందరూ దేవుని కొరకు ఎన్ని శ్రమలు, బాధలు అనుభవిస్తున్నారో వ్రాయబడింది చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. ఒకరు కోల్పోతున్నారు, ఒకరు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఆలోచిస్తున్నారా? వ్రాయబడిన మాటలు అవే తెలియజేస్తున్నాయి. ఒకరు కోల్పోతున్నారు, మరొకరు ప్రయోజనాన్ని పొందుతున్నారు. లోకమునకు మేము మురికిగాను పెంటగాను ఉన్నాం. మమ్మల్ని చూస్తే, మమ్మల్ని గురించి ఒక్కసారి ఈ లోకం ఆలోచన చేస్తే వీళ్ళ బ్రతుకెందుకు అంటుంది. మీరు లోకానికి ఒక మురికి అంటుంది, పెంట అంటుంది. ఎందుకు ఇలా మారిపోయాం? లోకంలో మిగిలిన జనుల వలె మేము కూడా ఉండకుండా ప్రభువు నిమిత్తము మమ్మల్ని మేమే ఇలా ఎందుకు మార్చుకున్నాం? కృతజ్ఞత. దేవుడు మాకు చూపిన ప్రేమకు కొద్దిగానైనా మేము తిరిగి చెల్లించాలి. మేము నిష్ప్రయోజకులమైన దాసులం. తండ్రి చూపిన ప్రేమ, ప్రభువు చూపిన కృప, పరిశుద్ధాత్ముని సహవాసం, ఇవన్నీ ఎంచలేనివి.
మా పనితో ఎంచలేనివి, మేము చూపించే ఈ కార్యములతో ఎంచలేనివి. అయినను కష్టపడుతున్నాం, అయినను ప్రయాసపడుతున్నాం దేవునిని మెప్పించాలని. కొద్దిగానైనా మా బ్రతుకులలో దేవునిని సంతోషపరచాలని జీవితకాలమంతా పోరాడుతున్నాం అని పౌలు గారు అపొస్తలులను గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇంతటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే దేవునికి పిల్లలు. దేవునిని మెప్పించాలని, దేవుని కొరకు బ్రతుకుచు కృతజ్ఞత కలిగిన బ్రతుకులను ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని పిల్లలు. ఎవరైతే ఈ లోకం కొరకు బ్రతుకుతారో, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ లోక సంబంధమైనటువంటి జీవితములో మునిగి తేలుతూ లోకము మట్టికే పరిమితం అవుతారో వారు కృతజ్ఞత లేనివారండి. దేవుని దగ్గర నుండి కష్టం అనుభవిస్తారు, శ్రమలో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నుండి సహాయాన్ని పొంది వెళ్ళిపోతారు, కానీ దేవుని దగ్గరకు మరలా రారు. ప్రియులారా, మీరైతే అట్టివారుగా ఉండకుండా బుద్ధి తెచ్చుకోవాలని ఈ మాటలు మీతో తెలియజేస్తున్నాను. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు, ఆ మాటను కూడా అందుకే మీకు తెలియజేశాను. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు, మీకు బుద్ధి నేర్పించాలని, మీకు బుద్ధిని కలిగించాలని పౌలు గారు కొరింథీయులతో అదే అంటున్నారు. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, మీరు కూడా మావలే ప్రవర్తించడానికి మీకు బుద్ధి రావాలని ఈ మాటలు నేను మీతో తెలియజేస్తున్నాను అంటున్నారు. కనుక ఇప్పటి వరకు లోకములో మేము ఏదో సుఖిస్తున్నాం, సంతోషిస్తున్నాం, చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాము బ్రతుకుని అనుకుంటున్నారా? ఒక్కసారి దేవుని కొరకు కూడా ఆలోచించండి. మీరు దేవుని కొరకు ఆలోచించడం ప్రారంభించినప్పుడు లోకం దృష్టికి మీరు మురికిగాను పెంటగాను కనిపించవచ్చు, కానీ కృతజ్ఞత కలిగిన బ్రతుకులోనికి మీరు వచ్చేసారని అర్థం. ప్రభువు నిమిత్తం మీరు కృతజ్ఞత కలిగిన బ్రతుకులోనికి వచ్చేసారని అర్థం. అప్పుడు మీ కొరకు నిత్యత్వం ఎదురు చూస్తుంది. మీరు దేవునికి పిల్లలు అవుతారు, ప్రభువును పోలి నడుచుకుని వారుగా ఉంటారు, ప్రభువును ధరించుకొని నడుచుకుని వారుగా ఉంటారు. ఈ భాగ్యాన్ని మీరు కోల్పోవద్దు. మీ చుట్టూ ఉన్న లోకం, మీ తరములో మీ చుట్టూ ఉన్న లోకం రక్షింపబడాలంటే మీలో నుండి ప్రభావం తప్పనిసరిగా బయటకు వెళ్ళాలి, మీలో నుండి కష్టం తప్పనిసరిగా బయటకు వెళ్ళాలి. ప్రభు కార్యముల నిమిత్తము మీ కష్టం అందులో ఉపయోగపడాలి. అదెంతో ధన్యత. నిజంగా మన అర్పణ దేవుడు తీసుకుంటున్నాడంటే అదెంతో ధన్యత. అది మన గొప్పతనం కాదు, అది కేవలం ఆయన కృప. నేను ఆయన కొరకు కష్టపడగలుగుతున్నానంటే అది ఆయన కృప. మీరు ఆయన కొరకు కష్టపడగలుగుతున్నారంటే అది ఆయన కృప. ప్రియులారా, ఈ విషయంలో జ్ఞాననేత్రమును తెరుచుకొని ఇక మీదట యుక్తిగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. బుద్ధి కలిగిన వారుగా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు రక్షణను స్వీకరించిన మీరు అది ఎవరి కష్టం లేకుండా అనుగ్రహింపబడిందని ఎప్పుడూ మీరు అనుకోకండి. ప్రతినిత్యం ప్రభు యొక్క కష్టం అందులో ఉందని జ్ఞాపకంలో ఉంచుకోండి. ప్రభు శరీరం మీ కొరకు విరువబడింది, ప్రభు రక్తం మీ కొరకు కార్చబడింది, అందువలననే మీరు రక్షణ పొందగలిగారు. మీ చుట్టూ ఉన్నటువంటి మీ తరములో జీవిస్తున్నటువంటి సహోదరులందరినీ మీరు రక్షించాలనే ప్రయత్నం మీలో ఉండాలి. అందుకు మీ కష్టం అందులో ఉండాలి, మీ ప్రయత్నం అందులో ఉండాలి. మంచి ఫలితాన్ని దేవుని దగ్గర నుండి మీరు పొందటానికి అవకాశం ఉంది. నిత్యత్వంలో దేవునితో పాటుగా మీరు ఉండగలిగే అవకాశం ఉంది, విశ్రాంతిలో ప్రవేశించే అవకాశం ఉంది. మంచి నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల నిమిత్తం మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. నాయన, మీ మాటలను వ్యర్థముగా విడిచిపెట్టేవారు కాకుండా అర్థవంతముగా తమ జీవితములలోనికి స్వీకరించేవారుగా ఉండుటకు మీ పిల్లలకు సహాయం చేయండి. నాయన, ఇంతవరకు ఇక ముందుకును కూడా కేవలము మీ కష్టము వలన మేము బ్రతుకుచున్నాము. ప్రభు యొక్క కష్టమును బట్టి స్వస్థతను అందగలిగాము, రక్షణను అందగలిగాము. పరిశుద్ధాత్మ యొక్క కష్టమును బట్టి ఇదిగో తండ్రి మీతో సహవాసమును కలిగి జీవించగలుగుచున్నాము. మా తండ్రి, మేము కూడా కష్టపడి మీ చిత్తమును నెరవేర్చుటలో కృతజ్ఞతను చూపిస్తూ మా జీవితకాలం అంతా మిమ్మును సంతోషపెట్టగలుగుటకు అట్టి మనస్సును మాకు దయచేయండి. ఈ మాటలను మా జీవితకాలం అంతా జ్ఞాపకాలలో ఉంచుకొని తొట్టిల్లకుండా మీ మార్గంలో సరిగ్గా నడుచుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. నాయన, మీ జ్ఞానము చేత మమ్మను బ్రతికింపజేయుచున్నందుకు మరొకసారి
మీ సన్నిధిలో మీ పాదముల దగ్గర మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇంతవరకు మీరు ఆత్మీయ ఆరాధన సందేశాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో సిద్ధంగా ఉంటుంది. కనుక క్రమం తప్పకుండా ఈ సందేశాలను మీరు వింటూ ఆత్మీయ అభివృద్ధిని పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగనే తెలుసుకున్నటువంటి మీరు అనేక మందికి ఈ విషయమును తెలియజేసి దేవుని చిత్తమునకు, దేవుని వాక్యమునకు, పరిపూర్ణమైన ఆయన సంకల్పమునకు మానవాళిని చేరువ చేయాలని, మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.